హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. శ్రీమాత్రి నమః. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్త్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో కంటెంట్ ఏంటి అంటే, ఇప్పుడు 15 డేస్, ఈ మంత్ 15 డేస్ మీకు ఎలా ఉండబోతుంది, కొందరు కోరిక మేరకు నేను చేస్తున్నాను. ఓకేనా? అంటే మంత్ రీడింగ్ తీసుకుంటారు. ఈ మంత్ ఎలా ఉండబోతుంది, ఓవరాల్గా గైడెన్స్ ఇవ్వండి, మా సిచ్యువేషన్ ఎలా ఉంటుందని రీడింగ్ తీసుకుంటుంటారు. బట్ ఇంకా మీరు జనరల్ రీడింగ్ చేయండి, మాకులాగా చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసానని చెప్పినందుకు ఈ నెక్స్ట్ ఈ 15 డేస్ మీకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్. మీకు ఎంత మటుకు రెజినేట్ అవుతుందో అంత మటుకే తీసుకోండి. 50-60% రెజినేట్ అవుతే మీది, లేదనుకుంటే లిమిట్. మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? గెట్ రెడీ. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ మా వ్యూవర్స్కి నెక్స్ట్ ఈ మంత్ 15 డేస్, ఈ మంత్ 15 డేస్ ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. శ్రీమాత్రే నమః. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. ఈ మంత్ 15 డేస్ మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది? ద ఎంపరర్, ద డెవిల్. అమ్మాయి డెవిల్ మార్నింగ్ నుంచి ఎక్కువగా కోపం రావటం, డౌట్స్ ఉండటం, ఒక రిలేషన్ పట్ల డౌట్స్ ఉండటం, మీరు చేసే వర్క్లో డౌట్స్ ఉండటం, పాజిటివ్గా ఆలోచించలేకపోవటం, ఎదుటి వాళ్ళపైన అరవటం, యాంగ్జైటీగా ఫీల్ అవ్వటం. ఓకేనా? అంటే డెస్పరేట్గా కోపము, ఏవేవో డౌట్స్, ఇల్యూజన్స్, అనుమానాలు, భయంతో ఉండటం, కోపం అనేది ఎక్కువ ఉండటం, ఎదుటి వాళ్ళు చెప్పేది వినకపోవటం, కొన్ని సీనారీస్కి అయితే ఉండబోతుంది. చూసుకోండి. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. మా వ్యూవర్స్కి 15 డేస్, నెక్స్ట్ 15 డేస్ ఎలా ఉండబోతుంది? స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్కి నెక్స్ట్ 15 డేస్ ఎలా ఉండబోతుంది? ఓకే, 10 of Swords చెప్పానా, 2 of Swords, 3 of Pentacles, ఎంపరర్ వచ్చేసారు, ద హెరోపెంట్, ద స్టార్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. క్లారిఫికేషన్ దిద్దామా? దీంతో దిద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ చెప్పండి యూనివర్స్, నెక్స్ట్ 15 డేస్ మా వ్యూవర్స్కి వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది? ఎనీవే, కొత్తగా నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. గైడెన్స్ చక్కగా పాటిస్తున్నారు, చెప్పినట్టుగా గైడెన్స్ చేసుకుంటున్నారు. గైడెన్స్ వల్లే రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. శ్రీమాత్రే నమః. 10 of Swordsకి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ద హెరోపెంట్. ఓకే, హెరోపెంట్ వచ్చేసింది. ఓకే, 2 of Swordsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. జడ్జిమెంట్. 3 of Pentaclesకి క్లారిఫికేషన్ ఇవ్వండి. 8 of Swords, వెరీ గుడ్. ఎంపరర్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ద హెరోపెంట్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. 4 of Pentacles. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. 10 కింద అఫర్మేషన్ రాయండి. చాలా బడన్గా ఉంటుంది కోపం. ఓకే, టైం కొంతమందికి కొన్ని సినారస్కి టైం అనేది వీల్ అనేది చేంజ్ అయింది. ఆ చేంజ్ అనేది చాలా బడన్గా, స్టార్టింగ్ మీకు బడన్గా అనిపిస్తుంది, కోపం వస్తుంది, యాంగ్జైటీ. ఓకేనా? ఒక కర్మ అనేది మీకు స్టార్ట్ అయ్యిందండి కొన్ని సినారస్కి. ఓకేనా? ద వరల్డ్తో. ఓకే,
అంటే ఒకరికి ఒకలా సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది, మరొకరికి ఒకలా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్టింగ్ కర్మ అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సైకిల్ అనేది ఎండ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మీ సైకిల్ అంటే మీ లైఫ్లో ఏం జరిగిందో అనేది మీ సిచ్యువేషన్ బట్టి చూసుకోండి. కానీ ప్రజెంట్ అయితే కొన్ని సినారీస్కి మాత్రం చాలా మటుకు బడను, కోపము, అలసిపోవటము, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నా వినలేకపోవటము, మీకే క్లారిటీ లేకపోవటం అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? చేస్తాను, కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు 1010 అని కింద అఫర్మేషన్ రాయండి. ఓకే, గెట్ రెడీ. 2 వర్డ్స్ అంటే 10 వర్డ్స్ విపరీతమైన బాధ, విపరీతమైన ఎలా అంటే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండటం. మీరు డీల్ చేస్తున్న రిలేషనే కానీ, పెళ్లి బంధమే కానీ, ప్రేమ బంధమే కానీ, కుటుంబమే కానీ, ఏదైనా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా బాధాకరమైన సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకేనా? హెల్త్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, మీరు డీల్ చేస్తున్న కుటుంబంగా కానీ, ఓకేనా? ఏదో ఒక సిచ్యువేషన్లో అయితే విపరీతంగా బాధలో ఉన్నారు. ఆ బాధలో నుంచి యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు, ఈ బాధల నుంచి గట్టికెక్కించండి అని చెప్పేస్తానని. ఓకేనా? అది అయితే మరి 15 days ఎలా ఉండబోతుందంటే ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది, కొన్ని సినారియోస్కి ఆల్రెడీ స్టార్ట్ అవ్వబోతుంది. ఓకేనా? ఈ 15 daysలో. ఓకే, ఒక సినారియో. ఇంకొక సినారియోకి వచ్చేసేసి క్రాస్ రోడ్లో ఉండటం, బ్యాలెన్స్ లేకపోవటం, ఒక సిచ్యువేషన్లో అర్థమైనా కూడా మీరు ఒక నిర్ణయం తీసుకోలేకపోవటం, దాన్నే బికాస్ కర్మ అంటారు. అది యూజ్ ఉండదు, దానివల్ల ఉపయోగం ఉండదు, అయినా కూడా వదలలేకపోవటం, దానికి అడిక్ట్ అయిపోవటం, నాకు కావాలి అన్న పంతం ఉండటం. ఓకేనా? దానివల్ల మీరు హెల్త్ని కోల్పోతున్నారు, మీ క్యారెక్టర్ని కోల్పోతున్నారు. 1 second. ఏ పనైనా అంటే వర్క్లో కానీ, సిచ్యువేషన్లో కానీ, ఒక వ్యక్తి వల్లనే కానీ, పరిస్థితుల వల్లనే కానీ, చిల్డ్రన్స్ వల్లనే కానీ, ఏదైనా కూడా ఏది తేల్చుకోలేకపోవటం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం, ఆ సిచ్యువేషన్లో విపరీతమైన బ్యాడ్ హ్యాబిట్స్, ఓకేనా? లేదనుకుంటే ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోవటం, లేదనుకుంటే ఇంకా వేరే వాళ్ళకి అడిక్ట్ అయిపోవటం, వాటెవర్ ఏదైనా కూడా ఒక బ్యాడ్ కర్మ అనేది చూడబోతారు. ఓకేనా? ఈ 15 daysలో. ఇంకొక సినారియోకి వచ్చేసేసి మీరు మీ పర్సన్తో వండుకుంటూనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళుంటే, లేదనుకుంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళుంటే స్టక్ ఎనర్జీ కనపడుతుంది. ఓకేనా? ఒక స్టక్ ఎనర్జీలోకి వెళ్తారు, తేల్చుకోలేకపోతారు. ఎంతలా అంటే ఒక బాధాకరమైన సిచ్యువేషన్ అనేది చూస్తారు. అంటే మీ పర్సన్ మీకు మీ నెంబర్ని బ్లాక్ చేయటం, లేదనుకుంటే మీరు మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేయటం, లేదనుకుంటే మొత్తానికి మిమ్మల్ని కట్టిపడేసేంత బాధ. ఓకేనా? మీ మనసుకు మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు, మిమ్మల్ని మీరు ఏదైనా ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలనుకున్న స్టెప్ తీసుకోలేకపోవటం, ఇలా అయితే కనపడుతుంది. ఓకేనా? ఇంకొక సినారియోకి వచ్చేసేసి ఎంపరర్కి అంటే ఇక్కడ ఎంపరర్ వచ్చారు, ఇక్కడ ఎంపరర్ వచ్చేసారు కాబట్టి మీ వాల్యూ అనేది మీ పర్సన్కి తెలియటం, ఒక స్టబర్న్ వ్యక్తికి మీలో చేంజెస్ చూడటం. ఓకే, మీలో చేంజెస్ చూడటం, ఆ సడన్గా ఆ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వటం, మీరు ఆ పర్సన్కి కనపడటం, మీలో చేంజెస్, మీలో కాన్ఫిడెన్స్, మీరు ఎంత హీల్ అవుతున్నారు, ఎంత మీరు చేంజెస్ అనేది మీ పర్సన్ చూస్తుంటారు. ఓకేనా? సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ మీరు కనపడ్డప్పుడు మీరు ఒక హుందాతనంగా ఉంటారు ఈ 15 daysలో. ఓకేనా? ఇంకొక సినారియోకి వచ్చేసేసి ద హెరోపెంట్ కంటే అంటే మీరు ఒక థర్డ్ పర్సన్ రిలేషన్లోకి వెళ్ళుంటే ఇంతకు ముందులో మీ పర్సన్ని మీరు చేసి చేయటం లేదు, మీ పర్సన్ మిమ్మల్ని ఇంతకు ముందులో చేసి చేయటం లేదు. ఒకరి మీద ఒకరికి పొసెస్నెస్ అయితే విపరీతంగా ఈ 15 daysలో ఉంటుంది. జలసీ ఫీల్ అవ్వటం, మీరు మీ పర్సన్ చూసి జలసీ ఫీల్ అవ్వటం, లేదనుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని చూసి జలసీ ఫీల్ అవ్వటం. ఎందుకంటే మీకు మీ పర్సన్ మధ్యలో థర్డ్ పర్సన్ అనేది సిచ్యువేషన్లో మీరైనా ఇరుక్కుపోయి ఉండాలి, లేదంటే మీ పర్సన్ అయినా ఇరుక్కొని పోయి ఉండాలి. ఓవర్గా ఇక్కడ ఏంటి అని అంటే ఈ 15 daysలో అయితే ఈ సినారియోస్కి అయితే ఇలా అయితే ఉండబోతుంది. ఓకేనా? ఇక మీ మీ కోరిక చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి మీరు కోరుకుంటున్నారు. మీ కోరిక అనేది ఆల్రెడీ మీరు హీల్ అవ్వటం ఒక సినారియో, ఆల్రెడీ హీల్ అయ్యారు, బట్ హీల్ కాని వాళ్ళ సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. ఈ డెవిల్ ఎనర్జీ, ఈ ఎంపరర్ ఎనర్జీ ఎవరు క్యారీ చేస్తున్నారో సో వాళ్ళకి వచ్చింది అన్నట్టు ఈ సినారియో. అయితే
మీరు ఫిజికల్గా అవేక్నింగ్ అవ్వటం, చాలా క్లారిటీగా ఉండటం, మీ కోరిక నెరవేరటం, హీల్ అవ్వటం, మీరు మనీని అట్రాక్షన్ చేయటం, చాలా మట్టుకు మీలో చాలా చేంజ్ అనేవి ఇంకా కూడా చూస్తారు. ఈ 15 డేస్లో కూడా మీరు కోరుకున్న కోరిక ఏదో నెరవేరబోతుంది. సో ఇక్కడ జోడియా సైన్స్ వచ్చేసి మీరు 1010 అనే నెంబర్ ఒక బటన్లో ఉన్నారు, ఒక డెవిల్ ఎనర్జీలో ఉన్నారంటే 1010 అఫర్మేషన్ రాయండి. మీరు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, క్రాస్ రోడ్లో ఉన్నారు అంటే 2222 అఫర్మేషన్ రాయండి. మీరు ఎలా అంటే ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు, మీరు అందులో నుంచి బయటకు రావాలని చాలా ఇయర్స్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అందులో నుంచి బయటకు రావాలి అంటే 8888 అని కింద అఫర్మేషన్ రెడీ. ఎనివే ఈ 15 డేస్ అయితే మీకు అయితే ఇలా ఉండబోతుంది. జోడియా సైన్స్ అనేవి మిథునం, తులా, కుంభరాశి, వృషభం, కన్యా, మకర రాశి ఎక్కువగా కనపడుతుంది. చూసుకుందాం. లైవ్కి రండి అని అనేసానని చాలా మటుకు అంటుంటారు. లైవ్కి ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ ఫ్రీ లైవ్ పెట్టి వద్దాం అనుకుంటుంటే ఆ లైవ్లో వేరే వాళ్ళ ఇష్యూస్ జరిగినాయని చెప్పేసి అని నాకు వీడియోస్ పెడుతున్నారు. బట్ ఎందుకు ఒకరిని నిందించటం, ఒకరిని అనటము, ఈ టారో అంటే ఇది ఎంతో పవిత్రమైంది, దీన్ని ఎలా వాడుకుంటున్నారో ఎదుటి వాళ్ళు నాకు అర్థం అవ్వట్లేదు. ఇదేం టైంపాస్గా కార్డులను చూసి చెప్పేది కదా, ఇది దైవానికి సంబంధించేసింది. మీ ఎనర్జీని చెక్ చేస్తుంది, మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో నుంచి బయటపడేసేస్తుంది, మీకు హీలింగ్ నేర్పించేస్తుంది, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతుంది. మీరు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము ఇచ్చే గైడెన్స్ ద్వారా నా దగ్గర ఎంతమంది రీడింగ్ తీసుకొని ఎంత హీల్ అయ్యారు, ఎంత వాళ్ళని వాళ్ళు ఎలా అంటే సెల్ఫ్ గ్రోత్ అనేది తీసుకొచ్చుకున్నారు, వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారంటే చాలా మట్టుకు ఉన్నారు. బట్ ఏంటంటే ఏందో పిచ్చిగా మాటలు, పిచ్చిగా అనటాలు ఏంటో మరిగా తెలియట్లేదు. దేన్ని ఒక పవిత్రమైందని ఒక పవిత్రంగానే చూడండి. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి, ఇంకా నెక్స్ట్ 15 డేస్ ఎలా ఉండబోతుంది మా వ్యూవర్స్కి? చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. నెక్స్ట్ 15 డేస్ మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్, 3 స్వార్డ్స్, 8 స్వార్డ్స్. మిథున, తులా, కుంభరాశి వాళ్ళకు ఈ 15 డేస్ చూసుకోండి మా ఎక్కువగా. ఓకే, 6 of Wands, 7 of Wands, 10 of Pentacles, the High Priestess. Thank you universe. Gratitude. Spirit and guidance and sister చెప్పండి యూనివర్స్. పేజ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ద స్టార్, 3 స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. 5 of పెంటికల్స్, 8 స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. 3 of Wands, 6 of Wandsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. జస్టిస్, 7 of Wandsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. Ace of Cups, 10 of Pentaclesకి క్లారిఫికేషన్ ఇవ్వండి. Queen of Wands, Queen of Cups. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. 4 of Cups. సో చాలా మట్టుకు మిస్ అవుతుంటారండి, ఓకేనా? చాలా మట్టుకు మిస్ అవుతుంటారు. బాటమ్ డెక్ వచ్చి హై ప్రిస్టెస్ హీల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఓకేనా? మెడిటేషన్ నేర్చుకుంటున్నారు, మెడిటేషన్ ఎలా చేయాలో అనుకుంటున్నారు. ఈ 15 డేస్లో చాలా మట్టుకు గతంలో అయితే ఒక వ్యక్తి కమ్యూనికేషన్ కోసం, ఒక వ్యక్తి రాక కోసం మీరు చాలా మట్టుకు వెయిట్ చేస్తున్నారు, ఓకేనా? దాని విపరీతమైన లో ఎనర్జీలో ఉండటం, ఓకే, లో ఎనర్జీలో ఉండటం. ఆ ఎనర్జీ ఎలా అంటే మీకు ఉన్న పళ్ళంగా మాట్లాడిన నీరసం, వర్క్ చేసుకోలేకపోవటం, హెల్దీ రిలేషన్లో ఉండలేకపోవటం, హెల్దీగా వర్క్ చేసుకోలేకపోవటం, ఇలా అయితే మీకు ఉండబోతుంది ఈ 15 డేస్లో, ఓకేనా?
అయితే ఇక్కడ వచ్చేసేసి కొన్ని సినారియోస్కి మాత్రం ఇప్పటి వరకు బాధపడుతూ ఒక హెల్దీ రిలేషన్లో లేను, ఈ రిలేషన్లో గుర్తింపు లేదు అనుకునే వాళ్ళకి ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. కొంచెం మీ హెల్త్లో మీ లైఫ్లో చేంజెస్ అనేది చూసుకోండి. ఇక ఇంకొక సినారియోకి వచ్చేసేసి కంప్లీట్గా ఒక నెగిటివ్ ప్యాటర్న్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకే, నెగిటివ్ ప్యాటర్న్ ఎండ్ అయిపోయింది, న్యూ ప్యాటర్న్ అనేది స్టార్ట్ అవబోతుంది. అది కూడా మంచి ఒక ఎనర్జీగా స్టార్ట్ అవబోతుంది. గ్రాట్యూడ్ చెప్పుకోండి మా. ఇక ఇంకొక సినారియోకి వచ్చేసేసి చాలా మట్టుకు ఇక్కడ ఏంటి అని అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనబడుతుంది. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదో రాబోతుంది. 3 years వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ఎస్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటారు. ఆ సిచ్యువేషన్లో నుంచి బయటకు రాగలేక, ఆ పర్సన్ని మర్చిపోలేక విపరీతంగా బాధలో ఉంటారు, క్రాస్ రోడ్లోనే ఉంటారు, ఏది తేల్చుకోలేకపోతారు. ఎక్కడికైనా మనశ్శాంతి కోసం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే క్రాస్ రోడ్లోనే ఉంటారు కాబట్టి. ఓకే, ఏం చేస్తున్నా ఎలా ముందుకు వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి, అయోమయం గందరగోళంగా ఉంటుంది. ఓకేనా. అయితే ఇంకొక సినారియోకి వచ్చేసేసి స్ట్రక్ అనేది చాలా మటుకు కనపడుతుంది. ఆ స్ట్రక్ ఎనర్జీ వల్ల మీరు ఈ స్టక్ ఎనర్జీలో ఒక లెసన్ నేర్చుకుంటున్నారు. ఇక మీరు అందులో నుంచి బయటకు రావడానికి ఎదురు చూస్తున్నారు. ఎప్పటికీ ఇది ఎండ్ అవుతుంది, ఈ ఎదురు చూడటాలు, ఈ స్టక్ ఎనర్జీ, నేను ఇది ఆలోచించకూడదు, ఇలా ఉండకూడదు అనుకుంటూనే ఆలోచిస్తున్నారు. కానీ కొంచెంగా ఈ మంత్ లాస్ట్ కల్లా కొంచెము రిలీజ్ అయ్యడానికి ప్రయత్నం చేస్తారు. ఓకేనా, ఒక సినారియో. ఇక ఇంకొక సినారియోకి వచ్చేసి 6 of Wands. మీకు జస్టిస్ రాబోతుంది, మీ కోరిక నెరవేరబోతుంది, మీకు విష్ అనేది రాబోతుంది. ఓకేనా. గత కొంతకాలం నుంచి మీ లైఫ్లో మీరు విక్టరీ సాధించాలనుకుంటారు, విక్టరీ సాధిస్తారు. ఫిజికల్గా అవేక్నింగ్ అయినందుకు, దైవాన్ని నమ్మినందుకు, యూనివర్స్కి సరెండర్ అయినందుకు మీ లైఫ్లో ఏదో జస్టిస్ రాబోతుంది, విక్టరీ సాధించబోతున్నారు. ఇక మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి మీ బాండ్ని మీరు సెట్ చేసుకుంటారు అన్నట్టు. ఒక గిరి గీసుకొని గిరిలోనే ఉంటారు, అందులో నుంచి బయటికి రాలేక, ఓకేనా, బయటికి రాలేక మీలో మీరే సెల్ఫ్ లవ్కి ప్రయత్నం చేస్తుంటారు. ఓకే, ఒక సినారియో. ఇంకొక సినారియోకి వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటాం, సంతోషంగా ఉండటం, ఆనందకరమైన జీవితాన్ని గడపటం, పార్టీలు కానీ పూజలు కానీ ఎక్కువగా చేయటం, చాలా నీరసించిపోతారు. ఓకేనా. అయితే మంత్ ఎండింగ్లో మాత్రం దేనికో భయానికైతే గురవుతారు. ఓకే, సో ఓవరాల్గా ఈ 15 days మీకు ఇలా ఉండబోతుంది. ఓకేనా. విక్టరీ సాధించాలనుకునే వాళ్ళు 1111 అని విక్టరీ రావాలి లైఫ్లో కానీ, కెరియర్లో కానీ, చేస్తున్న బిజినెస్లో కానీ, ఏదైనా కూడా విక్టరీ సాధించాలి, మనకు న్యాయం జరగాలి, నేను పడిన కష్టానికి ఫలితం దక్కాలి అని చెప్పేసి అని చాలా భీష్మించుకొని కూర్చొని ఉన్నారు. ఆ సినారియో 1111 అఫర్మేషన్ రాయండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు 3333 అఫర్మేషన్ రాయండి. ఓకేనా. లో ఎనర్జీలోకి వెళ్తారు, హెల్త్ పట్ల భయపడతారు మీరు చాలా మట్టుకు. ఓకేనా. 5555 అని అఫర్మేషన్ రాయండి. ఈ మంత్ చివరిలో మాత్రం హెల్త్ బాగా సిక్ అవుతుంది, ఆందోళనకరంగా ఉంటుంది, చూసుకోండి. సో ఓవరాల్గా అయితే ఈ 15 days అయితే మీకు ఇలా ఉండబోతుంది. టేక్ కేర్, జాగ్రత్త. మిథునం, తులా, కుంభరాశి వాళ్ళది ఎక్కువ జోడియా సైన్స్ వచ్చేసేసాయి. ఓకేనా. సిచ్యువేషన్ కనెక్ట్ అవ్వాలి. జోడియా సైన్స్ అనేవి అది బట్ ఒక బోనస్ లాంటిది, నేను చాలా వీడియోలలో చెప్పాను. ఓకేనా. అది అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. అవుట్కమ్ ఇవ్వండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద ఫూల్. కొత్త జీవితం రాబోతుంది. ఓకే, ఇది ఇప్పుడు ఇలా ఉంది అని బాధపడకండి. ఎప్పుడు ఒకేలా జీవితం ఉండదు, సిచ్యువేషన్స్ ఉండవు, మనుషులు ఉండరు. ఓకేనా. మార్పులు సహజం, జీవితంలో మార్పులు సహజం, ఒడిదుడుకులు సహజం, బాధ, సంతోషం, దుఃఖం, చీకటి, వెలుగు, ఇవన్నీ సహజమే. ఒకటి పోతే ఒకటే. ఓకేనా. దుఃఖం వెనకాల సంతోషం, సంతోషం వెనకాల బాధ, చీకటి వెనకాల వెలుగు. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. శ్రీమాత్రే నమః. ద సన్, ద స్ట్రెంగ్త్, థ్యాంక్ యూ యూనివర్స్. ద హ్యాంగ్డ్ మ్యాన్, డెత్, వెరీ గుడ్. దట్ అవర్. అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో చేంజెస్ రావటం సహజం. అన్ఎక్స్పెక్టెడ్గా మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఓకేనా.
సో అన్ఎక్స్పెక్టెడ్ మీ లైఫ్లో చేంజ్ రాబోతుంది, ధైర్యం రాబోతుంది, హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ అనేది ఎండ్ అవ్వబోతుంది. ఏ సిచ్యువేషన్లో తలకిందుగా వేలాడుతున్నారో ఆ సిచ్యువేషన్ కాస్త ఎండ్ అవ్వబోతుంది. గ్రాట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాట్యూడ్ అని చెప్పండి. సో 1818 అనే నెంబర్ అయితే అఫర్మేషన్ రాయండి. ఒక స్టక్ ఎనర్జీ, ఒక హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్, ఒకే విషయాల్లో తలకిందుగా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రం 18 అనే నెంబర్ అయితే కింద అఫర్మేషన్ రాయండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాట్యూడ్ అని. నెగిటివ్గా ఆలోచించకండి, నో అని చెప్తున్నారు. బిలీవ్ చేయండి, పాజిటివ్ని బిలీవ్ చేయండి. చెప్తున్నానుగా, బిగ్ హ్యాపీ చేంజ్. సో ఫర్గివ్నెస్, క్షమించండి. ఓకేనా. మళ్ళీ నో అనేది మళ్ళీ వచ్చిందంటే కొన్నిసార్లు కొంతమందికి ఉన్న అలవాటు ఏంటంటే, నేను చాలా మటుకు రీడింగ్లో కూడా అలాంటి వాళ్ళు నాకు తగులుతూనే ఉంటారు. ఏంటంటే ఏదైనా మంచి విషయం అయితే జరుగుతుందా అంటారు. జరుగుతుందా నువ్వు క్వశ్చన్ వేసినప్పుడు ఇంకేం జరుగుతుంది? ఎప్పుడైనా మంచి విషయాల్ని మన లైఫ్లో అది జరిగిందని చెప్పేసి బిలీవ్ చేసేసి యూనివర్స్కి గ్రాట్యూడ్ చెప్పేసేయండి. ఎందుకంటే మనుషులు అంటే ఎప్పుడు ఒకే ఏడుపుగా ఉండదు, ఎప్పుడు నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటూనే ఉండరు. అప్పుడు నవ్వటము ఏడవటం అనేది సహజం. చెప్తున్నాను కదా, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇలా దేనికి ఒకదానికి ముడిపడి పెట్టాడు దేవుడు. ఓకేనా. సో మీరు ఇలాంటి సిచ్యువేషన్లో కానీ ఒక తలకిందుగా వేలాడుతూ ఉంటే ఓకే, ఏదైనా నిర్ణయం తీసుకోలేక ఒక మనిషికి రిలేషన్ కనెక్ట్ అయిపోయి ఒక మనిషి మీకు ప్రేమగా ఉంటేనే ఆ మనిషి ఉంటేనే నా జీవితానికి అర్థం అనుకున్న వాళ్ళు చాలా మటుకు ఉన్నారు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా సెల్ఫ్ లవ్లో ఉండడం అనేది అది అలవాటు చేసుకోండి. ఓకేనా. అలాంటి సిచ్యువేషన్ ఏదో ఎండ్ అవ్వబోతుంది. కంప్లీట్గా మీ జీవితంలో న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించినట్టుగా సంతోషకరమైన జీవితం అనేది రాబోతుంది. సో ఇదండి ఈ 15 డేస్లో మీ లైఫ్లో ఇలా చేంజెస్ రాబోతున్నాయి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుంది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.